సంగారెడ్డి సన్ రైజ్ హాస్పిటల్లో 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్ సామిగౌడ్, అడ్వకేట్ పాల సంతోష్ గౌడ్, డాక్టర్ మల్లిక రథసారథి, ఎడిటర్ పాల స్వాతి, కాలనీ గౌరవ అధ్యక్షులు రాములు గౌడ్, బ్రహ్మయ్య, జనరల్ సెక్రటరీ విజయ్ భాస్కర్, మాజీ కౌన్సిలర్ రాజు, కాలనీ సభ్యులు, హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ స్వామిగౌడ్ మాట్లాడుతూ దేశ స్వతంత్రం ఎందరో మహనీయుల త్యాగాల ఫలితమని అన్నారు. దేశం కోసం ప్రాణాలను సైతం త్యాగం చేసిన స్వతంత్ర సమరయోధుల సేవలను ప్రతి ఒక్కరు ఎప్పటికీ స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. స్వతంత్రం అంటే కేవలం బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందడం మాత్రమే కాదు, అవినీతి, అన్యాయం, అసమానత, నిరక్షరాస్యత నుంచి విముక్తి పొందడమే నిజమైన స్వతంత్రమని ఆయన అన్నారు. దేశ అభివృద్ధి బాధ్యత కేవలం ప్రభుత్వానిదే కాదని ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు. హక్కులను ప్రశ్నించే ముందు ప్రతి ఒక్కరు తమ బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. వ్యక్తిగత ప్రయోజనాలతో పాటు దేశం, సమాజం మరియు భవిష్యత్ తరాల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. దేశభక్తి, పౌర బాధ్యత, సామాజిక సేవ వంటి అంశాలపై సందేశాన్ని అందించారు. దేశం మనకు ఏమిచ్చింది కాదు, దేశానికి మనం ఏమిచ్చాం ఆలోచిద్దాం అనే సందేశంతో స్వతంత్ర దినోత్సవ వేడుకలు దేశ స్ఫూర్తితో ముందుకు సాగాయి. स्वतंत्र भारत की जय, स्वतंत्र भारत की जय, बोलो स्वतंत्र भारत की जय, भारत माता की जय. మిత్రులారా, ఈరోజు మన సాయి కృషి నగర్లో మన సన్ రైజ్ హాస్పిటల్ యాజమాన్యం వారి ఈ స్వాతంత్ర దినోత్సవ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకు అందరికీ మన కౌన్సిలర్, మాజీ కౌన్సిలర్ అయినా ఇప్పుడు మనందరికీ కౌన్సిలర్ అయిన రాజన్న గారు అందరికీ శుభాకాంక్షలు తెలియజేయవలసిందిగా, తన సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఈరోజు మనం జరుపుకుంటున్నటువంటి ఈ పండుగకు చేసినటువంటి మన కాలనీ పెద్దలకు, మన కౌన్సిలర్ రాజు గారికి మరియు సన్ రైజ్ హాస్పిటల్ కుటుంబ సభ్యులైనటువంటి మా సన్ రైజ్ స్టాఫ్ అందరికీ కూడా 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ 80 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ భారతదేశం ముందుకు వెళ్తుంది. ఆర్థిక రంగంలో కానీ, అంతరిక్ష రంగంలో కానీ ఎన్నో ఎత్తులకు ఎదిగింది. మనందరికీ తెలుసు, ఇప్పుడు భారతదేశం అనేది ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుంది. అంతేకాకుండా అంతరిక్షంలో కూడా చంద్రయాన్ కానీ, రీసెంట్గా ప్రైవేట్ రంగంలో కూడా మనము అంతరిక్షంలో విక్రయాన్ అని మొన్ననే ఒక రాకెట్ను కూడా మనము అంతరిక్షంలో పంపించడం జరిగింది. అంటే భారతదేశం ఎలా ఎదుగుతుందని ప్రపంచం మొత్తం చూస్తుంది. అంటే డెవలప్ అయిన కంట్రీ అయినటువంటి రష్యా కానీ, చైనా కానీ, అమెరికా, వీటితో పాటు సమానంగా భారతదేశం కూడా ప్రైవేట్ రంగంలో కూడా అంతరిక్షంలో మనం రాకెట్ను పంపించడం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ మధ్యలో జరిగిన ఒక చిన్న సంఘటనలు నాకు మనసు చాలా కలిసి వేసి దాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలనుకుంటున్నాను. ఈ మధ్యలో మనం చూసాం, అందరం కూడా జంతర్ మంతర్ దగ్గర జరిగినటువంటి ప్రొటెస్ట్. ఎందుకంటే ప్రభుత్వంలో జరిగిన తప్పులను మనము ప్రశ్నించే హక్కు కానీ, వాటిని నిలదీసే హక్కు కానీ మన అందరికీ ఉంది. వాటిని ప్రొటెస్ట్ చేయడంలో తప్పేం లేదు, విద్యార్థులు చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కానీ ఆ విద్యార్థులు చేసినటువంటి ప్రొటెస్టులు జరిగినటువంటి సంఘటనలు కొంచెం చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే వాళ్ళు వాడినటువంటి స్లోగన్స్ కానీ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు కానీ కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే యువత చాలా నేర్చుకోవాలి. ఎందుకంటే మనం భారతదేశంలో మనం సంప్రదాయం కానీ, మన సంస్కృతి కానీ ఏం నేర్పిస్తుంది మనకు? మన పెద్దల్ని మనం గౌరవించాలి, మన దేశాన్ని ప్రేమించాలి,
సో మన పెద్దవాళ్ళైనటువంటి మన ప్రధానమంత్రి వాడినటువంటి భాష కానీ ఎందుకంటే విద్యార్థులు ఏంటంటే జెన్జీ అనేది ఎలా అయిపోయిందంటే వాళ్ళకు జరుగుతున్నటువంటి సంఘటనలే కాకుండా వాళ్ళకు విదేశీ మోజు ఎక్కువైపోయి మన దేశం మీద ఉన్నటువంటి కానీ మన దేశం యొక్క సంస్కృతి కానీ తక్కువ తెలుసుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే బేసికలీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 1000 సంవత్సరాల చరిత్ర ఉన్న భారతదేశం ప్రపంచంలో ఏ దేశానికి లేని చరిత్ర మన భారతదేశానికి ఉంది. గత 10,000 సంవత్సరాల నుంచి కూడా భారతదేశ చరిత్ర ఉంది. ప్రపంచం ఏమీ లేనప్పుడు కూడా అంటే బేసికలీ మనం రోజు ఇప్పుడు అంతరిక్ష శాస్త్రం కానీ ఆర్థిక శాస్త్రం కానీ అంటే మ్యాథమెటిక్స్ కానీ తర్వాత మెడిసిన్ కానీ మనం అన్నీ కూడా ఫారెన్ సైంటిస్ట్ ఏంటో తెలుసు మన భారత్ అందరికీ కూడా. యువత తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్యభట్ట కానీ సుశ్రుతుడు కానీ కౌటిల్యుడు కానీ ఆర్యభట్ట అనేది భూమి చుట్టూ సూర్యుని చుట్టూ భూమి జరుగుతుందని 1వ శతాబ్దంలో చెప్తుంది. తర్వాత సుశ్రుతుడు అయితే 3వ శతాబ్దంలో క్లాసిక్స్ తెలిసేసి కౌటిల్యుడు మ్యాథమెటిక్స్. సో వీళ్ళ గురించి చాలా తక్కువ మంది తెలుసుకోవాలి. సో యువత తెలుసుకోవాల్సింది ఎందుకంటే భారతదేశ చరిత్ర తెలుసుకోకుండా మన గురించి మనం తెలుసుకోకుండా ప్రపంచ దేశాలు వాళ్ళు చూపించేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ గురించి తెలుసుకున్నాం అంటే ఇంజనీరింగ్ మోడల్ అనుకుంటాం. కానీ ఎల్లోర్లో మనం కైలాస్ టెంపుల్ ఉంటాం రివర్స్ ఇంజనీరింగ్ చేశారు. అంటే ఒక కొండను రివర్స్గా తెలుసు అంటే ఒక ఇంజనీరింగ్ చేయాలంటే ఒక సివిల్ ఇంజనీరింగ్ ప్లాన్ చేసేటప్పుడు ఏంటంటే భూమి పైన ప్లాన్ చేసి దాని నుంచి పైకి ఎట్లా బిల్డింగ్ కట్టాలో తెలుస్తుంది. కానీ కొండ పై నుంచి లోపల తెలుసుకుంటూ అంటే వాళ్ళ మెజర్మెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు 1వ శతాబ్దంలో ఎల్లోరా టెంపుల్ కైలాస్ టెంపుల్ కట్టారు. సో వాటి గురించి మనం మాట్లాడకుండా ఎక్కువ మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కానీ వీటి గురించి మాట్లాడుతున్నాం. దానివల్ల ఏమవుతుందంటే మన ఇప్పుడు వచ్చే యువతకు మెయిన్ జెన్జీకి వాళ్ళకి మన దేశం మీద ప్రేమ కంటే కూడా ఫారెన్ కల్చర్ ఎక్కువ అలవాటు పడుతున్నారు. వాళ్ళకి అది తెలియట్లేదు అంటే భారతదేశం యొక్క సంస్కృతి ఎంత గొప్పది మన కల్చర్ ఎంత గొప్పది అని మర్చిపోతుంది. సో ఒక మెయిన్ ఈ మన స్వతంత్ర దినోత్సవం రోజు మనం అందరం కూడా చెప్పాల్సింది ఏంటంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలకు మన సంస్కృతి గురించి మన సాంప్రదాయం గురించి అంటే ఇండియన్ కల్చర్ కానీ ఎలా ఉంటుంది మన బాధ్యతలు కూడా మీరు గుర్తించి సమాజం పట్ల దేశం పట్ల ప్రేమ కలిగి ఉండాలి. దేశ అభివృద్ధిలో ఇప్పుడు మనం కంపేర్ చేస్తున్నాం ప్రతిదానికి చైనా యుఎస్తో కంపేర్ చేస్తున్నాం అంటే కంపేర్ చేస్తున్నాము అంటే ప్రపంచంలో మనం కూడా ఎదుగుతున్న దేశంలో మనం గుర్తించుకోవాలి. సో ఇలాంటి అభివృద్ధిలో మనం కూడా పాల్పంచుకోవాలి. సో మన బాధ్యత నిర్వహించాలని మరోసారి విద్యార్థులకు తర్వాత యువతకు మరోసారి సూచన చేస్తూ ఈ 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఇక్కడికి చేసిన మన కౌన్సిలర్ రాజన్న గారికి లాలి పెద్దలకి సంజయ్ హాస్పిటల్ వైద్యులకి సంజయ్ హాస్పిటల్ స్టాఫ్కి అందరికీ స్వతంత్ర శుభాకాంక్షలు. అందరూ మాట్లాడారు. నేను చెప్పాల్సిన ఒకటి ఏంటంటే మన హక్కులు ఎంత ఇంపార్టెంటో మన బాధ్యత ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరు మన హక్కు ఏంది దేశంలో నా హక్కు ఇదని ఎవరు ఫైట్ చేస్తారు. కానీ ఫస్ట్ ఆ బాధ్యత ఏదో మనం చూపించాలి. మన బాధ్యత దేశానికి మన దేశం మనకి ఏం విషయం కాదు, దేశం కోసం మనం ఏం చేసామో ఆలోచించాలి ఫస్ట్. జై హింద్. శుభాకాంక్షలు. ఇప్పుడు నేను పాడబోయే పాట ఏ దునియా. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. స్వతంత్ర భారత్ की जय.